పంచభావన్నారాయణ క్షేత్రాల్లో ఒకటైన పాతాళ భావన్నారాయణ స్వామి వారి ఆలయం ఇది. సర్పవరం గ్రామంలో కొలువై ఉన్న ఈ పాతాళ భావన్నారాయణ స్వామి వారి ఆలయం చాలా ప్రత్యేకమైనది. దీనినే ముక్తికుండం అంటారు. ఇక్కడ నారద మహర్షి స్నానం ఆచరించి ముక్తిని పొందారు. ఈ ఆలయంలో 3 భావన్నారాయణ స్వామి విగ్రహాలను మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి సంబంధించి 2 చారిత్రక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అగస్త్య మహాముని ఈ కథను నైమిషారణ్యంలో ఇతర ఋషులకు వివరించారు. ఇక్కడున్న మూల భవన్నారాయణ స్వామిని అనంతుడు అనే సర్పం ప్రతిష్ఠించారు. ఈ ప్రాంతంలో కశ్యప మహర్షి భార్య కుద్రువ కుమారుడు అనంతుడు విష్ణువు కోసం తపస్సు చేశారు. అనంతుడి భక్తికి మెచ్చి విష్ణు వరం ఇచ్చినందున ఈ ప్రాంతానికి సర్పవరం అనే పేరు వచ్చింది. ఇక్కడ నారద మహర్షి కోసం మరొక పౌరాణిక గాథ వినిపిస్తుంది. నారద మహర్షి భూలోక సంచారానికి వస్తూ సంధ్యా సమయం అవ్వడంతో నీటి కొలలో దిగి స్నానం చేస్తూ ఉండగా అతనికి స్త్రీ రూపం వస్తుంది. వైకుంఠాన్ని మరిచి సాధారణ స్త్రీగా ఉంటాడు. పిఠాపురం మహారాజు ఆమెను వివాహం చేసుకుని 60 మంది పుత్ర సంతానాన్ని కంటారు. వారి పేర్లే మన తెలుగు సంవత్సరాలు. కాబట్టి తెలుగు సంవత్సరాలు పుట్టింది కూడా ఇక్కడే. తరువాత జరిగిన శత్రురాజుల యుద్ధంలో తన భర్తని పిల్లల్ని కోల్పోతుంది. చాలా రోజులు అడవిలో ఆకలితో తిరుగుతున్న ఆమెకు తన పుత్రులందరినీ ఒక కుట్టలాగా వేసి ఒక చెట్టుకున్న ఫలాన్ని తెంపుతూ ఉండగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఈ కొలనులో స్నానం చేసి రమ్మని చెప్తారు. ఈ ముక్తి కుండంలో మునగగానే నారదుడిగా మళ్ళీ తిరిగి తన రూపాన్ని పొందుతారు. నారద కుండం, విష్ణు కుండం అని 2 కుండాలు ఉంటాయి. ఆ 2 కుండాల్లో స్నానం ఆచరించిన తర్వాత నారద మహర్షి తపస్సు చేసి ఇక్కడ రాజ్యలక్ష్మి సమేతంగా భావన్నారాయణ స్వామిని ప్రతిష్ఠించారు. గర్భాలయానికి వెనుకగా పాతాళ భావన్నారాయణ స్వామి గరుడ వాహనంపై స్వయంభూగా వెలిశారు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా స్వయంభూగా వెలిసిన ఆలయం ఇది. ఆలయంలో ఉన్న ఒక శాసనం ప్రకారం ఈ ఆలయం 1073 నాటి కంటే పురాతనమైందని చెప్పుకోవచ్చు. కాశీఖండం, భీమేశ్వర పురాణాల్లో కూడా ఈ ఆలయ ప్రస్తావన వచ్చింది. ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు ఉండడం, ఈ ఆలయ స్తంభాలు ఏనుగు కాలు ఆకారంలో ఉండడం అనేది విశేషం. ఆలయ నిర్మాణ విషయానికి వస్తే చాళుక్యులు, చోళులు శైలికి మిశ్రమంగా ఉంటుంది. ఆలయ గోపురం వివిధ దేవతలు, పౌరాణిక దృశ్యాలతో ఉంటుంది. ఇక్కడ గణపతి రాతి గోడ మధ్యలో కొలువై ఉన్నారు. గోడలో ఒక రాయిని తొలగించినప్పుడు ఈ గణపతి విగ్రహం బయటికి వచ్చింది. చాలా పురాతనమైన గణపతి విగ్రహం అది. ఆలయం అడుగడుగున అద్భుతంలా కనిపిస్తుంది. ఆలయం పక్కనే యాగశాల ఉంటుంది. ఎన్నో యాగాలు ఇక్కడ నిర్వహిస్తారు. సూర్య భగవానుడిది, ఆ భావన్నారాయణ స్వామిది జన్మ నక్షత్రం ఒకటే అవడం వల్ల రథసప్తమి వేడుకలు ఇక్కడ బాగా జరుగుతాయి. మాఘమాసంలో ప్రతి ఆదివారం స్వామివారికి భక్తులు ఈ ఆలయంలోనే ప్రసాదాన్ని వండి నివేదిస్తారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయాన్ని దర్శిస్తే 108 వైష్ణవ క్షేత్రాలను దర్శించిన పుణ్యం కలుగుతుందని ప్రతీతి. 7 అంతస్తుల గాలిగోపురం గంభీరంగా సర్పాలతో, ఎన్నో దేవతామూర్తులతో ఉంటుంది. కాకినాడ, సామర్లకోట నుంచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. మన తెలుగు సంవత్సరాలు పుట్టిన ఈ క్షేత్ర మహత్యం మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.